లో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే సజ్జనార్ గారు తర్వాతనే ఎవరైనా మహిళ అనేసరికి సజ్జనారే గుర్తొస్తాడు. అది ఎన్కౌంటర్ అయినా, లేకపోతే సైబర్ క్రైమ్ ట్రోలింగ్స్ అయినా, లేకపోతే ఇంకేమైనా. కానీ నేను అడిగేది ఏంటంటే సజ్జనార్ సార్, ఒక ఐఏఎస్ అధికారిని, మీ ప్రభుత్వంలో ఉన్న అధికారిని ఎంతైతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారో సాధారణమైనటువంటి మహిళలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని మాత్రం నేను కోరుకోవడం తప్ప ఇక దీని గురించి నేనేం చెప్పలేను. ఒకసారి చూద్దాం సజ్జనార్ గారు ఏం చెప్పారు. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగం పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే కూడా లైవ్లో చూశాను. చాలా అంటే చాలా విమర్శలు చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాళ్ళు, మీ అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను, చట్టం ముందుకు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధ. డెఫినెట్లీ చట్టం తను పని చేస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధారపైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుకి వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనం కోఆపరేట్ చేయాలి కదని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఎత్తిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు చేసి మనం కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టం ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి, ఇన్వెస్టిగేట్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింది తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. కావాల్సిందంటే నోటీస్ ఇస్తాను, రావాలి, వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం. అదేం అట్లా ఏం లేదు, కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను, ఏముంది చట్టం. దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఇట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబాలు ఎంత పరిస్థితి? సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్, సిట్కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు చేయాలండి? నోటీసు మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాము, ఎంక్వైరీ చేస్తాము, మీరు రండి, పిలిపించినట్లు రావాలి. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగం పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే కూడా లైవ్. సో ఇక్కడ సజ్జనార్ గారు మాట్లాడింది కూడా న్యాయబద్ధంగానే ఉంది. మేము నోటీసులు పంపించి ఏమన్నాము, డైరెక్ట్ అరెస్ట్ చేయలేదు. ఫస్ట్ నోటీసులు పంపించి మీరు రండి, మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు ఆఫీస్కి రావాలి కదా, ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేయాలి కదా. ఎంక్వైరీకి రమ్మని నోటీస్ ఇస్తే టికెట్లు బుక్ చేసుకొని ఎట్లా పారిపోవడానికి ప్రయత్నిస్తారు? అందుకే మేము పట్టుకున్నాము. పారిపోతుంటే ఆపాము. నోటీస్ ఇచ్చినప్పుడు చట్టాన్ని వాళ్ళు ఎదుర్కోవాలా, వాళ్ళు ఎంక్వైరీ చేయాలా, వాళ్ళని తీసుకొచ్చి జైల్లో డైరెక్ట్ వేస్తలేం కదా. కోర్టు ముందు హాజరుపడతాం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, దానికి ఓ విశ్లేషణ ఇచ్చుకుంటారు, అన్నీ చేసుకుంటారు. వాళ్ళు నిజంగా తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? దానికి ఒక విశ్లేషణ ఇచ్చుకోవాల్సినటువంటి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేది అతను అడుగుతున్నాడు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని మీద ఎట్లా కుట్రపూరితంగా ఏమీ ప్రూఫ్స్ లేకుండా, తనకు కూడా ఒక కుటుంబం ఉంటుంది, తన సమాజంలో తిరుగుతుంది, తను ఒక జిల్లాకి కలెక్టర్, రేపటి రోజున తన గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడతారు? అది తట్టుకోగలుగుతారా? తను ఒక ఐఏఎస్ కాబట్టి, ఒక ఐఏఎస్ అంటేనే వాళ్ళు చాలా ధైర్యవంతంగా ఉంటారు, అది మహిళలైనా ఎవరైనా. అటువంటిది మరి ఎంత మానసికంగా తను ఇబ్బంది పడి ఉండొచ్చు?
వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ చాలామంది ఫస్ట్ చెడే తొందరగా వెళ్ళిపోతుందండి. తను మంచిదైనా ఈ వార్తలు అందరూ నమ్ముతారు రేపటి రోజున. ఫస్ట్ చెడే వెళ్ళిపోతుంది మార్కెట్లోకి. అది చేయకపోయినా అనుమానంగా చూడాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ చుట్టాలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కింద స్థాయి పనిచేసే అధికారుల దగ్గర గౌరవం ఉంటుందా? ఆయన చెప్పేది కూడా కరెక్టే. ఎట్లా చేస్తారు? ఆధారాలు చూపియండి. ఏదో లవ్ లెటర్ అన్నారు, ఇంట్లో గొడవలు అయినాయి అన్నారు. మరి ఆ లవ్ లెటర్ ఏది? ఆ గొడవలు ఏవి? మరి ఆ గొడవ అయినటువంటి కుటుంబ సభ్యులు ఎందుకు బయటికి రావట్లే? ఎందుకు మాట్లాడట్లే బయటకు వచ్చి? ఇవన్నీ ప్రూఫ్స్ చూపియండి. ఇప్పుడు ఏదైనా ప్రూఫ్స్ చూపిస్తే వదిలేస్తారండి? బరాబర్ చూపించాల. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ హవాలా ట్రాన్సాక్షన్ గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి ఒక వార్త వేసిన నేను. నాకు సిస్టమ్స్ ఎత్తుకోపోవడానికి ఇట్లనే ఇప్పుడు సుధపూస మండలి చెప్తారు కదా, కేటీఆర్ కానీ లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ హరీష్ రావు కానీ వచ్చి డైరెక్ట్ హార్డ్ డిస్క్లో ఎత్తుకోపోయే ప్రయత్నం చేసి నా కోసం ఎవరు నిలబడలే ఆ రోజున. నా ధైర్యం ఏంది? ప్రూఫ్స్. సైబర్ క్రైమ్ వాళ్ళు పిలిచారు, నేను ఎక్కడ పారిపోలేదే. సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి పెన్ డ్రైవ్లు ఇచ్చిన, హవాలా ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ ఇచ్చిన. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నోరు మూసుకొని నన్ను పంపించేసారు బయటికి. తర్వాత నన్ను ఏమైనా అటాక్ చేసిరా, ఏం చేయలే. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సైబర్ క్రైమ్కి నేను సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఎంక్వైరీ చేసి ఎవరిని అరెస్ట్ చేయాలి? ఈ హవాలా ట్రాన్సాక్షన్ వెనకాల ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఇంకెవరన్నా ఉన్నప్పుడు ఎవరైతే డైరెక్ట్ జర్మనీయో సమ్ ఏరియా ఉంది, సో దాని గురించి ఉన్నప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయాలనా? అక్కడ ఎవరు ఫెయిల్ అయినరు? మళ్ళా ఎవరు ఫెయిల్ అయినరు ఎంక్వైరీ చేయడంలో? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, తెలంగాణ పోలీసులు ఫెయిల్ అయినారు. నన్ను అడిగినరు ప్రూఫ్స్ ఇవ్వమని, పోయి ఇచ్చిన. మరి ఏం చేశారు? చించవతల పడేసారు నేను ఇచ్చిన ప్రూఫ్స్. సో ఇట్లా ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉంటే ఆ ధైర్యం వేరు. ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు, అవసరం లేదు. ఒక లిమిట్స్ ఉంటాయి, దేనికైనా ఒక లిమిట్స్ ఉంటాయి. ఎటువంటి వార్తలు వేయాలి, ఎటువంటి వార్తలు వేయద్దు. సో దీన్ని బట్టి ముందరికి వెళ్తే అందరం బాగుపడతాం. లేదు ఇట్లనే ఉంటామంటే ఇట్లనే ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు మాత్రం కరెక్ట్గా లేదు. ఆయన మీడియా మీద కావచ్చు, సోషల్ మీడియా మీద కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ మీద కావచ్చు ఒక రకమైనటువంటి గ్రడ్జ్ పెట్టుకుర్రు. కానీ మీడియాతో పెట్టుకుంటే ఎట్లుంటుందో పాపం ఆయనకి ఇప్పుడు తెలియదు, ముందు తెలుస్తుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటారు చూసినారా, అట్లయితుంది పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. ఆయనకి ఏబిఎన్ తప్ప ఇంకేది కనబడతలేదు, రాధాకృష్ణ గారు తప్ప ఇంకేది కనబడతలేరు, ఇంకెవరు కనబడతలేరు. సో దయచేసి 1కి 10 సార్లు ఆలోచించాలి. ఈరోజు ప్రధాన పత్రికలలో